ఇది సమయము కాదు. వృక్షం పైన 6 పక్షులున్నవి, అవి భంగమైతావి, శాంతి వహించుమని మరుగుచాటున మా అన్న ధర్మరాజు చెప్పాడు. మా అన్నయ్య అనకపోయేకుంటే అతి దుర్మార్గుడు ఎవడు కావచ్చును క్షణంలో వెళ్ళి వాళ్ళు వధించేవాడు. ఇక నా యొక్క వంట గదిలో పడుకుంటాను. అయినా ఈ దుర్మార్గుడు కీచకుడు అలనాడు నా భర్త భీమసేనుని భయమునకు పారిపోయి 12 ఏళ్ళు పాతాళములో దాగి ఉన్నారు వీరు. ఇప్పుడు పాండవులు లేరని తెలిసి వాడు వచ్చి చెలగాటం ఆడుతున్నాడు. అయినా వీడిని చంపాలంటే నా 5గురు భర్తల్లో భీముడే మేటి. వంటశాలకు వెళ్ళి నా గోడంతా ఆయనతో చెప్పుకుంటేనే ఏదన్నా ఒక పరిష్కార మార్గం ఏర్పడతారు. ఈ దృష్టి సంహారణ అవుతారు. ఎవరి కష్టం ఎలా ఉంటే వారికి వంటశాలలో వంటలు చేసి హాయిగా భోజనం చేసి ఉరక పెడుతూ పడుకున్నాడు. భీమా ఆ కృష్ణుడు రావే సైరత్రాన్ని కేకలు వేస్తూ వస్తున్నాడు. గతి ఏది నాకు ఐదుగురు పతులుండి నాకు ఐదుగురు పతులుండి నాకు వాడి గతి చేసే ద్రౌపది సుధీరే భవనము చచ్చినాను కారణం వేదిగా కప్పు కంది గరులు ఇళ్ళ మలయునికి భంగమౌనో వంటలు చేసి అలసిపోయి గదిలో పడుకున్నాను. అర్ధరాత్రి వేళ నా వద్దకు వచ్చావు. ఎవరన్నా ఉంటే కన్య సంగతి నిన్ను అన్నవారు ఎవరు? వాని పేరు చెప్పు. పన్నుగా నా సుతులు నీకు పన్నుగా నా సుతులు నీకు అన్యుగని కన్నట్టున్నవాని వలె నన్నను ఎవనే నిన్నని చెప్పు. అన్నీ కనీ విని ఎరగనట్టుగా నన్ను అడిగితే నా కష్టాలు నా బాధలు నిన్నని చెప్పాలని నీ కష్టాలు ఎవరు చెప్పాలి?
ఇంట్లో నేనుండగా నీకు చిత్తయాల హృదయ తరంగమై ఇంట్లో నేనుండగా నీకు ఆ చిత్తయాల హృదయ తరంగమై ఇంట్లో నేనుండగా అయ్యా అన్నవారు ఎవరు నిన్ను వాని పేరు చెప్పు దక్షిణమే వెళ్ళి వాని వధిస్తాను. ఓ ఎగరావతి ఆ, జక్కూరి సంస్థానముల జక్కు రుద్రయ్య గారు భాగ్యక్క గారు సచ్చి స్వర్గము చేరుకున్న ఆహా. తల్లిదండ్రి జ్ఞాపకార్థము ఆ. వారిని ఈ రోజు గుర్తు చేసుకుని ఆహా. మా తల్లిదండ్రి ఆత్మ శాంతి చేకూరాలని ఆ. వారి పెద్ద కుమారుడైన రాజుగారు ఆహా. 516 వారి తల్లిదండ్రి జ్ఞాపకార్థం చదివించారు. ఆహా. అర్చబిడ్డ దీవెన ఆడబిడ్డ దీవెన బ్రహ్మాదీవెన మాతన కలిగి ఆ. ఒక్కింటి వేలిగల్లి కొడుకులు బిడ్డలు కోడి సప్పలు కలిగి ఆ. వారి వ్యవహారం చల్లగుండి వారి ఉద్యోగం చల్లగుండి ఆహా. రోజు ఏం జై కలిగారు భవ. మరి జక్కు రాజుగారు మా బావ జై భవ. ఈతుడైన దుర్మార్గుడు పాపుడు వికటాదముడు యుందుకే. ఈ శత్రువు అయ్యా నీచుడైన దుర్మార్గుడు పాపుడు కీచకుడు వచ్చి నన్ను ప్రేమించమని బలత్కరించి నా కొప్పును బట్టి లాగినా ఆ పెళ్లి తూతకాయ వల్ల నీ సంజ్ఞానం వచ్చాను వాడిని చంపేదంటే ఓ కీచకుడు అవురా కీచకుడు నా భయమునకు పాతాళ లోకముల దాగి ఉన్నాడే. వాని అక్క అయిన సుదేశం వద్దకు వచ్చి నీ యొక్క కొప్పు బట్టి లాగినాడా? అయినా ద్రౌపది ఇది సమయము కాదు వాడిని చంపాలంటే. మరి ఎట్లా ఎట్లనా మన అర్జునైన బృహన్నలు నర్తనశాల ఉన్నది. అవును పొద్దెల్లా అమ్మాయిలకు నాట్యం చెప్తాడు. రాత్రి వేళ అందులో ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళి కీచకుని వద్దకు వెళ్ళి ఓయి కీచక నీ పైన నా మనసుకు రాది నీకు ప్రేమిస్తాను అట్టి నర్తనశాలకు రమ్మని ఆ నర్తనశాలకు తీసుకున్నట్లయితే నీవు ఏ ప్రకారంగా ఉన్నావో ఆ విధంగా తయారై అందులో ఉండి ఎవరికి తెలవకుండా అతి దుర్మార్గుడైన కీచకుని చెరువులో చంపుతాను. ఇప్పుడే పోయి వాడిని తీసుకురా వాడిని తీసుకున్నదా వాడిని ప్రేమించినట్టే మాట్లాడదు నీ మంచిగా మాట్లాడు ఓరి అన్న మాట వదిలిపెట్టి ఓయి కాడికి వచ్చిందంటే మన ప్రేమ ఉన్నట్టే. ప్రేమ ఉన్నట్టే ఓ 5-6 కిలోలంటే కొనుక్కోవాలి మనం కొనుక్కోవాలి. దరికి రాబోకు రాబోకురా. దరికి రాబోకు రాబోకు రాజా. ఓ దరికి రాజా, దరికి రాజా, దరికి రాబోకు రాజా. చూడు ఈ రోజు నా ప్రేమ నీతోని ఎచ్చటనో తెలుసా చెప్పనా మలిని మరాలగన్ తెలుగుడకున్న మనసు తలగగలను తలసులోచని మన ప్రేమ ఎక్కడంటే ఒక చోట ఎక్కడో తెలుసా వీళ్ళు పురుషులకు మన వీళ్ళ తెలియకుండగా వీళ్ళు పురుషులకు మన వీళ్ళ తెలియకుండగా వెలుగేది రాత్రి రాక్షసాలకు నమ్మి మరి తెలుసకూడదు. స్త్రీల కంటే ఆడవారికి మగవారికి ఎవ్వరు తెలియవద్దు పెద్ద మోసం అవుతుంది. అందుకే ఈ ఊళ్ళో ఉన్న నర్తనశాల ఉన్నదా ఆ నర్తనశాలకు ఈ రోజు
నడినే వచ్చినచో అక్కడ నీవు నేను హాయి ప్రతి మన్మథ ప్రవర్తనశాల నర్తనశాల ఈ రేయి నడితామున చరిత నీకు వాకు నేటి వరకు కొరత లేక వస్తునందు కమున కమును మరి వస్తానని చేతిలో చేయలేదు ప్రమాణం చేయి వస్తానని తప్పకుండా వస్తాను నీతో మరి అది కాదు కానీ నీ మీద సాక్షి నా గాలి సోకితేనే కష్టపుస్తులాడేదానివి నీవు అవును మరి అక్కడికి ఇంత తొందరగా నీ మనసు మారాదంటే నీ మగతో చెప్పినవా నీ మగనితోని చెప్పి ఒకవేళ నన్ను చంపించడానికి ఏమన్నా వ్యూహం పడినావా నేను ఇంతటి బలవంతుడు ఉన్నా మగలేం చేస్తాను అయినా నన్ను చంపేవాడు ఈ త్రిభువనముల లేడు చేయరు నేను వస్తాను నీతో నీ మీద ఒట్టు నువ్వు ఇవ్వాలరా నేను వస్తా మనం అక్కడ హాయిగా వెళ్తున్నాం దాయక్కడిది దాయి ఉండే వస్తా అంటే అర్థం చేసుకుని వస్తాను వస్తాయ్యా తొందరగా ఒరే సూర్య తొందరగా పొదుగుకు పోవాలని తొందరగా పొద్దుకూకరా సూర్య నర్తనశాలకు బయలుదేరాలి అయ్యా తయారైనవా ఇవ్వా నువ్వు నా లెక్కనే ఉన్నావు వెళ్దాం రండి పాడా మరి నీ చేతుల కదేమో చెమ్మి వృక్షం పైన పెట్టావు అవును వాని చేతిలో ఇంత దొరుకున్నది కదా మరి నువ్వేం పట్టుకొస్తున్నావు మరి నమ్మేందుకు ఇక్కడి మీరేమో నూరడిది కట్టిది రోకల పండు ఒక్క పెట్టిక చావాలి పుండరీకా వికసింప పోయి తీచక వచ్చినావా గంట ఎదురు చూడబట్టి నేను కూడా ఇక్కడనే ఉన్న గంట సేపు కానీ నీ మాటిన పోతే వచ్చినావో రాలేదా అనుకున్నా పోయే వాళ్ళని ఇంటలని తప్పు చెప్తాను మూల కూకురా నేను మరి దొంగసాట అంటే కష్టం ఇదిగో ఈ చీకట్లో నాకు కనిపించడం లేదు నాకు చెల్లిస్తాను అసలు చీకటి కనబడుతుంది ఇక మురుకులాడు దొరికావు చిక్కినావు నా చక్కని పర్వాలేదు వైరంద్రి ఇన్ని రోజులు మా అక్క దగ్గరికి వచ్చి నీ మీద ప్రేమ చేత తిండి లేదు టీకాలు లేదు ఏది లేదు ప్రేమతో తాగుతాన పంటను కానీ తాగక్కడ చల్లబడి అందుకని ఈ రోజు నీ ప్రేమ నాకు లభ్యమైనది ఈ ఆలస్యం చేయదు ఒక ముట్ట దీన్ని ముద్దు పెట్టుకుంటే సూర్యుడు ముచ్చుకపోయినట్టు అయితేనే నాకు ముద్దిగా కేశములు నవివామా ఈ నిజమెక్కడితే
పసురాగిను నాశతో ముద్దిగా కేశమున్నది మామా ఈ మిసనక్కడిదే నీ పైన నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా పిల్లలు కూడా చంపుతాను అనుకున్నా. ఎందుకంటే నువ్వు నాకు దొరుకుతావని, వాళ్ళతో అవసరం లేదనుకున్నా. మరి ఇప్పుడు నిన్ను ప్రేమతోని ముద్దు పెట్టుకున్నా, ముద్దు పుచ్చుకపోతుండే మీసాలు ఉన్నట్టు అనిపిస్తాను. ఏయ్ మీసాలు ఉన్నట్టే ఉన్నాయి. ఆహా అసునమాస్తుని నాటి చేదయు తోటకుండెను వీరా నాకు నిసములేది కాధిరా అసునమాస్తుని నాటి చేదయు తోటకుండెను వీరా నాకు నిసములేది కాధిరా నీకు ఎక్కడ తోచడం లేదయ్యా, నాకు మీసములు ఆ సుమనాస్త్రుడంటే మన్మధుడు. ఆ, నీవు మోహములో ఉన్నావు కాబట్టి ఏయ్, ముద్దాడాలంటే చెంపన మూటిన ముద్దాడతాడు మొగోడు. తలను ముద్దాడితే తలను వెంట్రుకలుండి కుచ్చుకపోయినాయి, నీకు అవి కుచ్చుకున్నాయి. అది నీకు అసలు నాకు మూడు తెస్తారు, ముక్కు తెస్తారు, తలకాయ తెస్తారు. సరే ఇది ఇట్లుండదు, ఇది నాదే తప్పు అనుకుంటా. ఒక్కసారి నీ కుచ్చమ్మలు అంది పోడ పోడ. అండదాక్షి కుచా మండల మండల పండవతున్నది బామా నిండదంటు కలే అండదాక్షి కుచా మండల నిండదంటు కలే నీ కుశములు అందుకున్నామన్నా సాబద్బండు ఉన్నట్టు ఆడికి మళ్ళీ అందులోటి నీ శరీరం నిండా వెంట్రుకలు తుడంగంటే నీ వెంట్రుకలు చూడు మెండు మోహమవుచుండవలే ఉండదో చదువు వీరా చూసిన తల్లివే ఇది తీరా. మెండు మోహము చేత నీవు ఉన్నావు, నీవు నన్ను ముందు చూసిన తనవే, నీవు మోహం చేత ఉన్నావు కాబట్టి ఎక్కడ తోచడం లేదయ్యా. అంటే చీకట్లో చీకట్లో ఎక్కడ తిరుగుతాడు అంటే ముందుతాడు కానీ వెనక ఎన్నును గుర్తే అది ఎన్ను నేనా అది ఉన్నాను, ఇది నాదే. ఒకసారి బిగారు కౌలు నా పక్క బొక్కలు ఎరుగుతాను. ఆడిదా గాడిదా ఇంత దొడ్డు కాలిపోయినాయి, దొడ్డు నాశనం అని. అప్పుడేమో మంచిగా సన్నగా మంచిగా కనపడుతుంది. కనకాంగిర నిన్ను కౌగిట తెచ్చిన కనకు తరము వటువామా నీ పెనుకాయంబే నిన్ను కౌగలించుకున్నా కన కుతరం అంటే ఒక కుట్ట ప్రకారంగా కంత తోటి ఉన్నది నేను. అప్పుడే మంచిగా కనపడ్డాడు. ఇక లాభం లేదు. ఎవరికి తెలవకుండా ఇటు దుర్మార్గుడైనా కీచుకుని ఇందులో చంపవలసినదే కర్తవ్యం. సురకేను వచ్చినప్పుడు పరిటను బిగపట్టి నీవు పడతృప్తివవురా అరలేక నేను వచ్చితి మరికేలి గూడి నీవు మై మరచితివా. సురాదగా కళ్ళకు వచ్చి పరిటను బిగపట్టి నీవు తరపైన పడవేశావు. ఇక ఇప్పుడు నేను వచ్చాను, నాతో మరికేలి కూడా రా 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 రా.
రేయ్, ఏయ్, నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడే తెలిసింది మీసాలు గుచ్చుకపోయినప్పుడు ఓ అనుకున్నప్పుడే. కానీ ఏయ్, తిరుపంబును గాదిగా శ్రీరూపంబును గాదిక నరయగ పురుషుడు ఎవడో చూడకును చేరున కథరుడ పూతము సైరంగే కాదు చూడ సంగరమందో అయినా ఇది సైరంద్రి కాదు చేరన కథరుడ పూతమా రాయ్ ఏయ్, రారా. మరి నాకు లగ్గు జరుగుండక మరి నాకు లగ్గు జరుగుండక కేచరా తరం నిన్ను భూతరండొచ్చినా కానీ భూమిలోకి దొచ్చకపోయినా విడిచిపెట్టే బిడ్డ. నేడు 3 గుర్తులు గుర్తుతే 3 బుక్కల రక్తం నేను రక్కాను. అయినా నాతో హోరా హోరిగా పోరాడుచున్నాడు ఎవడు? రేయ్, ఎవడివిరా? ఎవడినా? నీ పేరు చెప్పు. ఒరేయ్, ఇక నా పేరు చెప్పేదుంటే ఈ ప్రపంచములో బ్రతకవురా. భీముడను. ఎవరనుకుంటున్నావు బిడ్డ? అయ్యా, భీముడు అని చెప్పిన సగం తెచ్చింది. ఇంత బతుకు బతికింటాను కదా వచ్చినట్టయితే.